శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహానిజం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ నమో వెంకటేశాయ నమో నమః. మా ఆది ఆశ్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వార్డరేవ్ ఆదినారాయణరావు శర్మ, హైదరాబాద్లో ఉంటాను. ఇప్పుడు మనం 14th డిసెంబర్ నుండి 20th డిసెంబర్ వరకు కూడా వివిధ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది అస్ట్రాలజీని సందర్శించవచ్చు. సందర్శించడం కాదు కానీ మీరు ఫోన్ చేయొచ్చండి. అయితే వాట్సాప్లో మీరు మెసేజ్లు పెడితే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. నేను షూటింగ్లు రీచా, అయితే ఫోన్లు నేను జనాలకు జాతకాలు చెప్పడం రీచా కొద్దిగా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, కానీ మీకు మాత్రం నేను అందుబాటులోనే ఉంటాను. నేనే స్వయంగా మీతో మాట్లాడతాను, ఎవరు మాట్లాడరు. అంతే కదండి. మన ఆది ఆస్ట్రాలజీలో కూడా ముహూర్తాలు పెట్టడము, ముహూర్తాలు అంటే మ్యాచ్ మేకింగ్ కూడా చూస్తూ ఉంటాం కదా. అంటే వధువు వారుల యొక్క జాతక పరిశీలన అదొకటి. మంచి మంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పెడతాను. నేను CMA కూడా చదివానండి. CMA అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా నేను చేశాను సింగరేణి కాలేజ్లో. అట్ ద సేమ్ టైం MA ఆస్ట్రాలజీ చేశాను. ప్లస్ నాకు 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇందులో ఉంది. అది పెద్ద గ్రేట్నెస్ ఏం కాదు, ఇంకా చదువుకుంటూ ఉంటా. అసలు పక్కకు పెడదాం. ఏదైనా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సందర్శించవచ్చు. అంతేకాదండి, వాస్తు సంబంధించినటువంటి డౌట్లు కూడా మీరు ఏమైనా ఉంటే మీరు మమ్మల్ని నాకు ఫోన్ చేయొచ్చు. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. ఇప్పుడు మనం ప్రతి 12 రాసుల వారికి ఏ గ్రహానికి ఏ ఫలితాలు ఉంటాయి, ఏ పరిష్కార మార్గాలు సూచించుకోవాలి, అంతేకాకుండా ఏ గ్రహానికి ఏ పూజలు చేసుకోవాలని ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి శనీశ్వరుడు వలన, రాహు వలన, అష్టమ కేతు వలన కూడా దోషాలు ఉంటాయి. సో ఈ దోష పరిహారం కోసం ముఖ్యంగా ముందర కేతు దోషం చూసుకుందాం. గణపతి ఆరాధన చేయాలండి. అష్టమ స్థానంలో కేతు ఉంటే, సపోజ్ అష్టమ స్థానంలో ఉన్నాడు వాళ్ళకి, అంటే మకర రాశికి అలాగా సప్తమ భావం కానీ అష్టమ భావం కానీ 12th house కానీ ఉంటే ముఖ్యంగా మీరు చేసేవలసిన పూజలు ఏంటంటే గణపతి ఆరాధన. గణపతిని పూజించడం వల్ల, అంటే గణపతిని పూజించడం వల్ల సోమవారికి లడ్డూలు నివేదం కానీ, అదే గరికతో పూజలు చేయడం వల్ల, ముఖ్యంగా మనం పౌర్ణమి వెళ్ళినటువంటి చతుర్థి అంటే చవితి, సంకటహని చతుర్థి అంటాము దాన్ని. ఆ రోజు గణపతి ఆరాధన చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరైతే ఇలా చేసుకుంటుంటారో 11 నెలల పాటు ఇట్లా సంకటహని చతుర్థి పాటు చేసుకుంటారో వాళ్ళకి అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. కేతు వల్ల దోషాలు పోతాయి. అదే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరం ఆరాధన, కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం దర్శనం కానీ, లేకపోతే మీ దేవాలయాల దర్శనం కానీ చేయడం వల్ల కేతు వల్ల దోషాలు పోతాయి. ముఖ్యంగా రాహు వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎందుకంటే రాహు సప్తమంలో ఉన్న, పంచమ స్థానంలో ఉన్న, 12వ భావంలో ఉన్న, అష్టమ భావంలో ఉన్న కూడా దోషకారకుడే. ముఖ్యంగా 5, 7, 12 స్థానాల్లో దోషాన్ని బాగా ఇస్తాడు. కాబట్టి రాహు దోషం పోగొట్టాలంటే కామాఖ్య అమ్మవారి దేవాలయాలు సందర్శించి ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. తక్షణమే ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మనం అంత దూరం వెళ్ళాం, మన దేవాలయాల్లో మన ఊళ్ళోనే స్వామివారిని పూజించడం వలన, ముఖ్యంగా అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అంతేకాకుండా పద్మావతి అమ్మవారిని కానీ, లేకపోతే మన పార్వతీదేవి అమ్మవారిని పూజించడం వల్ల కూడా రాహు వల్ల దోషాలు పోతాయి. ముఖ్యంగా మనం చండీ హోమం కానీ, కుంకుమ పూజలు కానీ, అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో కానీ మనం పూజ చేసుకుంటూ ఉంటాం. అది చేయడం చాలా మంచిది. ఇంకా వీలుంటే మనం రాహుకేతువులు కాళహస్తి వెళ్ళడం, అక్కడ పూజ చేయించుకోవడం వల్ల రాహు వల్ల వచ్చే దోషాలు, కేతు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. ఇంకా శనీశ్వరుడు ద్వితీయ భావంలో శని మంచివాడు కాదు. అలాగే చతుర్థ భావంలోను, సప్తమ స్థానంలోను, అష్టమ వ్యయభావాల్లో కూడా శనీశ్వరుడు మంచివాడు కాదు, దోషాలను ఆపాదిస్తుంటాడు. సో చాలామందికి ఏళ్ళనడిసరి ప్రభావం అనుకుంటుంటాం. 7.5 years అంటే కదా ఏళ్ళనడిసరి ప్రభావం 7.5 years అని, అలాగే 2.5 years అని మనం చెప్పుకుంటూ ఉంటాం. 4.5 అంటే చతుర్థ భావం అంటే 2.5 years అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలా కాంబినేషన్ వల్ల శనీశ్వరుడు దోష పరిహారం అవ్వాలంటే 7 శనివారాలు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం చాలా ఉత్తమం. అలాగే ఆంజనేయ స్వామి దర్శనము, శివాభిషేకాలు, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అక్కడ దీపారాధన చేయించడం వల్ల సర్వదోషాలు పరిహారం అవుతాయి. ఈ మార్గశిర మాసం కాబట్టి విష్ణువుని పూజించడం వలన తులసి దళాలతోటి
అలాగే లక్ష్మీ అమ్మవారిని కలువ పూలతోటి పూజించడం వలన సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలి ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ముందుగా మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉండడము, కేతు సింహరాశిలో ఉండడము, అలాగే మీకు రవి బుధ శుక్రులు వృశ్చిక రాశిలో ఉండడము. ఈ రవి బుధ శుక్రుల కాంబినేషన్ డాక్టర్స్ చాలా బాగా పనిచేస్తుందండి. అంతేకాకుండా రవి కుజ శుక్రులు మళ్ళీ ధనుసు రాశిలో ఉండడము, రాహు కుంభరాశిలో ఉండడము, శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం జరిగింది. సో ఇలా గ్రహాలు ఏడు గ్రహాలు కూడా 9 గ్రహాలు అంటే మనం చంద్రుడు చెప్పుకోవట్లేదు కాబట్టి 8 గ్రహాలు కూడా పొజిషన్స్ చెప్పాను. ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం మొత్తం కూడా ధనం విషయంలోనూ ఏమాత్రం ఇబ్బంది పడరండి. కాకపోతే కుటుంబంలో ఇబ్బందులు, కుటుంబంలో సఖ్యత లేకపోవడము, బంధువులు మిత్రులు ఎట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఏమైనా మీరు బాగా షార్ట్ జర్నీస్ అంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. మీకు మంచి మంచి ఆలోచనలు రావడం ఈ వారంలో జరుగుతుంది. వాటిని కార్యరూపం దాల్చడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మీ తమ్ముళ్ళని, తోబుట్టువులని, సోదర సోదరిమణుల యొక్క సహాయ సహకారాలు మీరు పొందుతారు. అలాగే మీరు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు. ఎక్కువగా మీరు న్యూస్ సంబంధించిన వాటిలో కూడా ఉండడానికి అవకాశం ఉందండి. అంటే వార్తలు సేకరణ చేస్తారు. అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏదైనా చదువు విషయంలో మాత్రము చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రుడికి శనిదృష్టి ఉండడం వలన కొద్దిగా ఇబ్బంది ఎదురవ్వడము, మీ తల్లిగారికి కొద్దిగా ఇబ్బంది ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులకు కూడా పంటలో నష్టం రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ సంతానం విషయంలో ముఖ్యంగా ముందు ఆడపిల్లలు పడడానికి అవకాశాలు ఉన్నాయండి. కేతు ఎవరికైతే పంచమ స్థానంలో ఉంటాడో వాడికి పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మగ పిల్లవాడు కూడా కలుగుతాడు. మీ కేతు ప్రభావం కూడా స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లోనూ బాగా ధన సంపాదించడం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా మీరు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించవచ్చు. అందుకని మీకు ప్రజాదరణ ఎక్కువ అంటే ప్రజలు మిమ్మల్ని బాగా గుర్తిస్తారు. ఎక్కడికి వెళ్ళినా మీకు గుర్తింపు, గౌరవం దక్కుతుంది. అలాగే సినిమా రంగం, కళారంగం ఉంటాం కదా, సినిమా టెలివిజన్ రంగాల్లో కూడా మీకు అవకాశాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ధర్మకార్యాలు, శుభకార్యాలు, ఇతరులు పోషించే శక్తి మీకు బాగా ఉంది. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా వివాహాది కార్యక్రమాలు ఉంటాం కదా, అంటే పెళ్లి సంబంధాలు కుదరడము, మ్యాచెస్ అంటే దగ్గరకు వచ్చిన మ్యాచెస్ ఉంటాయి చూరా, అంటే వధూవరుల జాతకాలు కుదరడము, మీకు నచ్చిన సంబంధం ఉండడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా భార్యాభర్తల యొక్క మంచి అనురాగం బాగా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే సప్తమ భావాన్ని గురుడు కూడా చూస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి అవుతుంది. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్లో బాగా డెవలప్ అవడానికి అవకాశం ఎక్కువ. ఏదేమైనా రవి బుధ శుక్రులు అష్టమంలో ఉన్నారు. రవి బుధులు కనుక మీ జాతకంలో చూసుకోండి అష్టమ స్థానంలో ఉన్నారంటే వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది, లేదా విదేశాల నుంచి ధనప్రాప్తి కలుగుతుంది, ఆయుర్దాయం బాగుంటుంది. అంతేకాకుండా ప్రభుత్వ మూలకంగా ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. బుధ శుక్రుల వల్ల కూడా మీకు కొద్దిగా భూములు ఉండడానికే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మనకి రవితో కలిసిన కుజుడు కదా, రవితో కలిసిన బుధుడు ఉన్నాడు. అంటే సూక్ష్మ బుద్ధి కలిగి ఉండడము, అంతేకాకుండా ఫైనాన్స్ రంగంలో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ వృశ్చిక రాశిలోనండి రవి ఉండడం వలన కొంతమందికి శస్త్రచికిత్సలు, ఆపరేషన్స్ అవ్వడానికి, మానసికంగా బాధపడడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. అంతేకాకుండా వృశ్చిక రాశిలోనే మనకి బుధుడు కూడా ఉన్నాడు. వృశ్చిక రాశిలో బుధుడు ఉండడం వలన దాన ధర్మాలు బాగా చేస్తారండి. వారం ఆరోగ్యంగా బాగుంటుంది. ఏదైనా భాగ్యస్థానం కూడా మీకు రవి బుధ శుక్రులు ఉండడం వల్ల భాగ్యం వృద్ధి అవుతుంటుంది, ధన సంపాదన బాగుంటుంది, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు చదువు రీత్యా, మీ వ్యాపారాలు ఇచ్చా. అంతేకాకుండా మీరు చేస్తున్న ఉద్యోగాల పరంగా కూడా మీకు ట్రాన్స్ఫర్స్ అవ్వడము, స్థిమితం లేకుండా ఉండడము, అంటే కాన్సన్ట్రేషన్ కూడా చేయలేకపోవడము జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా వాళ్ళ ఉద్యోగాల విషయంలో మాత్రం కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా మీరు చేయాల్సిందే. రాహు ప్రభావం కూడా మీకు విదేశాలు వెళ్ళడానికి, మీ వ్యాపారాభివృద్ధి కలగడానికి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో మీరు బాగా సక్సెస్ అవ్వడానికి, అలాగే తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.